గుడ్ మార్నింగ్ గైస్, ఈరోజు మేము ప్యాలెస్కి వచ్చాము. వాస్ట్ స్పేస్, ఆల్రెడీ ఇక్కడ చాలామంది వచ్చేసి ఉన్నారు. దిస్ ప్లేస్ ఇస్ ఓపెన్ ఫ్రమ్ 9:15. మేము ఇక్కడికి వచ్చేసరికి 10:20 అయింది. కార్ పార్కింగ్ ఇక్కడ దాకా చేసేసుకోవచ్చు. మేము ఈ రోడ్ అంతా కూడా వచ్చేసాము కార్లో. బయటన కూడా ఒక గేట్ ఉంది, మెయిన్ గేట్. సో దర్ ఇస్ అ స్మాల్ స్పేస్ హియర్ ఫర్ డియర్ అండ్ ఆస్ట్రిచ్ వాచింగ్. ఎస్, ఛత్రపతి షాజీ మహారాజ్ స్టాట్యూ ఉంది అక్కడ. అండ్ దెన్ ది ప్యాలెస్ ఇస్ హియర్. చెప్పులు ఇక్కడ వదిలేసి ఎంటర్ చేయాలి. మ్యాసివ్ ప్యాలెస్ స్ట్రక్చర్, చాలా పెద్దది. షాజీ ఛత్రపతి మ్యూజియం. సో టికెట్ ఉంది దీనికి. అడల్ట్స్కి 40 రూపీస్, కిడ్స్ 5 to 16కి అయితే 20 రూపీస్. జాన్ 2026 నుంచి మారుతున్నాయి. ప్రతి టికెట్కి ప్లస్ ఎక్స్ట్రా 10 రూపీస్. ఈ టికెట్స్ బయటనే తీసుకోవాలి అట్ ద మెయిన్ ఎంట్రన్స్. ప్యాలెస్ లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ కాదు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మేము మ్యూజియంకి వెళ్తున్నాము. 40 minutes పట్టింది మాకు. కొంచెం ఘాటీ కైండ్ ఆఫ్ రోడ్ ఉంది. అండ్ యా, వి ఆర్ ఆల్మోస్ట్ హియర్. లోపలికి కార్ పంపించడం కోసం 30 రూపీస్ అడుగుతున్నారు. నేచురల్స్ అని ఇక్కడ ఆగ్రో ఐటమ్స్ ఉన్నాయి కొనుక్కోవడానికి. అండ్ మ్యూజియం ఇస్ రైట్ హియర్. ఈ పర్టికులర్ ప్రాంగణంలో చాలా ఉన్నాయి. భూత్ బంగ్లా ఆట, దెన్ చాలా ఉన్నాయి అట్లాంటివి. గార్డెన్ అండ్ మ్యూజియం ఆర్ మెయిన్. నర్సరీ ఉందండి ఇక్కడ. కొంచెం ఎక్సాటిక్ ప్లాంట్స్ అవి కూడా కనిపిస్తాయి మనకి. కిడ్స్ జోన్ ఉంది. అండ్ స్మాల్ ప్లే గ్రౌండ్. సో ఈ సిద్ధగిరి అనేది ఆ స్వామీజీ నిర్మించినది అనమాట. టికెట్ మనిషికి 250 రూపీస్ పర్ అడల్ట్. అగైన్ 5 years to 12 yearsకి 120 రూపీస్. టికెట్ ఆ షేర్ ఉన్నాయి కదా, సో లయన్స్ నుంచి కిందకి వెళ్తే అక్కడ కౌంటర్ ఉంది. సో అక్కడ టికెట్ ఇస్తున్నారు. గేమ్స్కి అగైన్ డిఫరెంట్ రేట్, అలా డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. కేవ్, ఇన్సైడ్ ది కేవ్ వెళ్తున్నాం అనమాట. పతంజలి. కనాడ్.
నారదముని చిరాకారిక్. భగీరథుడు అందరికీ నీళ్లు సరిపోవట్లేదని గంగాదేవిని రప్పిస్తాడు భూమి మీదకి. ఆ సీన్ ఇది. విష్ణు శర్మ ఫ్రమ్ 1st century. గార్గి ద లేడీ పోయట్. జామిని మహర్షి. చంపడం వల్ల పోయేవాడు. అప్పుడు ఈయనకి మహర్షి వాల్మీకి. హర్షవర్ధన్ రాజా. గోడల మీద ఎంటీ స్పేసెస్లో యోగాసనాలు కూడా పోర్ట్రే చేశారు. విద్యావాచస్పతి. భరతుడు శకుంతలాదేవి కుమారుడు. ద గ్రేట్ నాట్యశాస్త్ర రచయిత భరతముని. పాణిని మహర్షి. ఏకలవ్యుడు. శబరి. వరాహమిహిరుడు మన ఏన్షియంట్ ఇండియాలో ఆస్ట్రాలజిస్ట్, ఆస్ట్రోనామర్ అండ్ స్పేస్ ఎంథూసియాస్ట్, మ్యాథమెటిషియన్. వృక్ష ఆయుర్వేదం రచించిన సురపాలుడు. మాతా యశోద. అర్థశాస్త్ర రచయిత చాణక్యుడు. చరక మహర్షి. ద ఫస్ట్ ఎవర్ సర్జన్ సుశ్రుతుడు. ద ఇండియన్ ఆల్కెమిస్ట్ నాగార్జున. ఉదయ భారతీదేవి, అలాగే ద ఆస్ట్రాలజర్ భాస్కరాచార్య. ఇలాంటి చాలా మోడల్స్ మనకి కనిపించాయి. మన ఏన్షియంట్ ఇండియన్ సేజెస్ అండ్ హిందూ దేశంలో ఉన్న సంపద మొత్తం కూడా లైఫ్ సైజ్ ఫిగరెన్స్తో ఇక్కడ డిస్ప్లే చేశారు ఈ మ్యూజియంలో. ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. విలేజ్ సీన్స్, లిటిల్ బాయ్స్ ప్లేయింగ్ అండ్ ఆల్. అందరూ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు విలేజ్లో. ఇక్కడ మిస్టర్ బీన్ డస్ట్బిన్లు చాలా బాగా పెట్టారు. దట్స్ లైక్ వెరీ న్యూ ఫర్ అస్. ఇదంతా ఓల్డ్ విలేజ్ మోడల్. విఠల్ టెంపుల్. Snake charmer. Idols are so realistic. Potter, stonesmith, carpenter, ఇట్లా డిఫరెంట్ ఆక్యుపేషన్స్ అన్నీ కూడా. వీవర్ అన్నమాట ఆయన. కాపర్ స్మిత్. అంబ్రెల్లా రిపేర్ is also an occupation. నిజమైన ఇళ్ళు, నిజమైన మనుషులు అన్నట్టుగా ఉన్నాయి. రియల్ హౌస్ లాగా కొంకణ్ హౌస్ ఇట్లా ఉంటుంది. గుడి బయట ఏమో బడి. డాన్స్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. మార్కెట్. పపెట్ రోడ్ షో. దట్ వాస్ ది సెల్ఫ్ ఎంప్లాయిడ్ విలేజ్ ఫర్ అస్. ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ టు డూ అండ్ ది కిడ్స్ కూడా ఆడుకుంటారు అనమాట.
చాలా బాగున్నప్పటికీ ఈ ప్లేస్ చాలా నడవడం ఉంది. అండ్ ఒకటే దారి ఉంది, మనం ఇంకో దారిలో ఎగ్జిట్ అవ్వడానికి కూడా లేకుండా యూ హ్యావ్ టు గో త్రూ ఎవ్రీథింగ్ అనమాట. దెన్ ఓన్లీ ఎగ్జిట్ వస్తుంది. అండ్ ఏదైనా కూడా చూసాక మళ్ళీ అదే దారిలో వెనక్కి రావడం అనేది కూడా ఇక్కడ ఉంది. అటు నుంచి అటు నెక్స్ట్ పార్టీకి వెళ్ళేది కూడా లేదనమాట. డిఫరెంట్ డాన్స్ అండ్ కల్చరల్ ఆర్ట్ ఫామ్స్ ఇక్కడ ప్రజెంట్ చేశారు. అండ్ డిఫరెంట్ స్కిల్స్ కూడా పోర్ట్రే చేశారు. స్పోర్ట్స్ స్కిల్స్ అండ్ స్ట్రెంగ్త్ ఎట్లా పెంచుకునే వాళ్ళు విలేజ్లో, కర్రసాము అని కూడా చూపిస్తున్నారు అన్నమాట. ఇవన్నీ టెంపుల్ కస్టమ్స్. అదేమో దీపం పెట్టారు, దానిపైన దీపం పెట్టి ఆడుతున్నారు. ఇక్కడేమో భజన చేస్తున్నారు, పల్లకి సేవ. అంతా మేళ అనమాట. అందరూ కూడా జేజీ కోసం ఈయనేమో జాతకాలు చెప్తున్నాడు. ఫోటో తీసుకుంటున్నారు రోయ్, అలా తీసుకునేవారు అప్పట్లో ఫోటో. జగన్నాథ రథయాత్ర, ఇంతమంది అలా రథం లాగుతారు అనమాట. కార్ణ సిద్ధేశ్వర్ ప్రసన్న. టెంపుల్ టౌన్ వైబ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అటు సైడ్. ఇంకా విలేజ్ సీన్స్ చూపిస్తున్నారు, పెళ్లి సీను. తర్వాత ఏమో ఇక్కడ సీతాదేవికి అంగుటి ఇస్తాడు కదా, ఆ సీను. హనుమాన్ వీధి నాటకాలు వాటి మధ్యలో ల్యాండ్ లార్డ్ హౌస్. దట్స్ ది ఎండ్ ఆఫ్ ది విలేజ్. సిద్ధగిరి వస్త్ర భండార్ ఉంది ఇక్కడ. సావరిన్ ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. వరుసగా షాపుల తర్వాత ఇక్కడ క్యూట్ సిట్అవుట్స్ ఇచ్చారు. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ అవుట్ కదా. ఇక్కడ కూడా ఫుడ్ షాప్స్ చాలా ఉన్నాయి. సో అదే జలేబీ, జ్యూస్ సెంటర్స్, ఉపహార గృహం ఉంది. సిద్ధగిరి సంస్థాన మఠం ఉంది ఇక్కడ. అలానే ప్రాచీన శివ టెంపుల్ కూడా ఉంది. కొంచెం ముందుకెళ్తే బ్రహ్మలీన శ్రీమద్ జగద్గురు శ్రీ కాడ్ సిద్ధేశ్వర స్వామి మహారాజ్ గారి విగ్రహము, సత్సంగ్ భవనం. ఇక్కడ అన్నదానం ఉంది, కానీ టైం 2:30 అవ్వడంతో ఫుడ్ అయిపోయింది. మసాలాస్, మెడిసినల్ హర్బ్స్, ఆయిల్స్ అవి ఉన్నాయి. సిద్ధగిరి మఠం చూసుకొని కొల్లాపూర్లో షాపింగ్ చేయడానికని మేము మళ్ళీ బయలుదేరాము. సో కొల్లాపూర్లో మీరు ఏం కొనొచ్చు అంటే బెల్లం, ఇంకా మసాలాలు ఇక్కడ చాలా ఫేమస్ ఉన్నాయి. అలాగే జ్యువెలరీ కూడా ఇక్కడ కొనుక్కోవడానికి బాగుంటుంది. వాక్ చేసుకుంటూ వచ్చాము. నందా మార్కెట్ రోడ్ అనమాట. కొల్హాపూరి చెప్పులు వెరీ ఫేమస్. ఇక్కడ కోకం కూడా స్పెషల్. సో క్రిస్మస్ వైబ్ గట్టిగా నడుస్తుంది ఇక్కడ.
శాంభాజీ మహారాజు 20 రూపీస్కి ఇక్కడ మట్టి బొమ్మలు కూడా ప్రాముఖ్యంగా ఉన్నాయి. శర్వా హాయ్. Just 10 rupees Basundi tea. Our dinner today, Pratna Pure Veg. After a super full meal, we had a sweet pan and ended the day. Also our trip in Kolhapur. Next stop, Malvan. Please do watch, like, share and subscribe to our channel. Thank you.